రిలేటివ్ వెలాసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్రెడీ మీరు కొంతమంది ఉన్నారా రిలేటివ్ వెలాసిటీ ఉన్న లైన్స్ అన్ని చాప్టర్లకి. ఓకేనా? ఈ టాపిక్ ఇంపార్టెంట్. రిలేటివ్ వెలాసిటీ ఫిజిక్స్లో ఉన్న ప్రతి చాప్టర్కి యూజ్. ఓకేనా? అండ్ ఆల్సో స్టూడెంట్స్ అందరూ ఎక్కువగా టఫ్గా ఫీల్ అయ్యే టాపిక్ అది. ఓకేనా? రిలేటివ్ వెలాసిటీ టైటిల్ పెట్టండి. రిలేటివ్ వెలాసిటీ. రిలేటివ్ వెలాసిటీ స్టేట్మెంట్ రాయండి. ఫస్ట్ నెంబర్ వన్ relative velocity means the velocity of one body with respect to another body. First one, the velocity of one body with respect to another body is called relative velocity. Note down. The velocity of one body with respect to another body is called relative velocity. అంటే ఏంటంటే ఫస్ట్ సపోజ్ మీరు ట్రైన్లో వెళ్తా ఆ రైల్వే ట్రాక్ పక్కనే ఒక బస్ ట్రాక్ ఉందనుకోండి. ఆ బస్ వెలాసిటీ చెప్పారనుకోండి, దట్ ఈజ్ రిలేటివ్ వెలాసిటీ. ఓకే? ద వెలాసిటీ ఆఫ్ వన్ బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ యాజ్ కంపేర్డ్ టు అనదర్ బాడీ. ఓకే? రిలేటివ్ వెలాసిటీ. సో it creates some confusion. We have to decide the velocity of one body as compared to another body with respect to. Right? ఇందులో మనము షార్ట్ కట్స్ తోటి చేద్దాం. రిలేటివ్ వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెకండ్ పాయింట్ ముందు వినండి, తర్వాత రాదు. when two buses are moving in same direction, here I am underlining same direction. Two buses. Okay? When two buses are moving in same direction. రెండు బస్సులు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. ఓకేనా? డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. సో దిస్ ఈజ్ ద రోడ్. It is bus A. It is moving in this direction with velocity VA. Bus B. This is bus B. It is moving in the same direction with velocity VB. Okay, students. Two buses are moving in same direction. Which bus has more velocity? As compared to these two diagrams, which bus has more velocity? దేనికి ఎక్కువ వెలాసిటీ ఉంది చెప్పండి. ఏ కా బి కా? ఏ. దాని ఎంత యారో వేసుకున్నాం. ఓకే?
we have to consider the length of the arrow. Here the length of the arrow is more as compared to bus B, so the velocity of bus A is greater as compared to bus B. Okay, the two buses are చూడమ్మా, the two buses దాంట్లో ఏంటున్నావా the two buses are moving in same direction. ఓకే, ఇందులో రిలేటివ్ వెలాసిటీ మొత్తానికి ఒక షార్ట్ కట్ ఉంది, టెక్నిక్. ఆ టెక్నిక్ యూజ్ చేస్తే డైరెక్షన్స్ మొత్తం పర్ఫెక్ట్గా వస్తాయి. ఏంటి అది చూడండి, మీరు విత్ రెస్పెక్ట్ టు అంటే WRT అని రాసే వాళ్ళు ఎంతమంది మీరు చేతులు ఎత్తండి, హ్యాండ్స్ రైస్ చేయండి. WRT ఇప్పుడు రాసి ఉంటారు, ఆల్రెడీ మీరు రాశారు కదా, ఇక రాయకూడదు, కంప్లీట్గా విత్ రెస్పెక్ట్ టు అనే రాయాలి. ఎందుకంటే ఓకే, మీకు విత్ రెస్పెక్ట్లో RES అని వచ్చిందా? RES మీన్స్ రివర్స్. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్. RES means reverse. సో ఇవాళ లెసన్ మొత్తం నేను ఈ ఒక్క టాపిక్తో చెప్తాను. రిలేటివ్ వెలాసిటీ. ఓకే, we have to solve any type of problem by using this shortcut. RES means reverse. ఓకేనా? RES ఇక్కడ మీల్స్ అని రాయండి. ఓకేనా? మీన్స్ రివర్స్. రైట్, ఎలాగ యూస్ చేస్తాం చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా? రిలేటివ్ వెలాసిటీలో రెండు ఫార్ములాలు ఉంటాయి, రెండు. ఎలాగంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బస్ ఏ విత్ రెస్పెక్ట్ టు బస్ బి, ఒకటి. నెక్స్ట్ సెకండ్ది వెలాసిటీ ఆఫ్ బస్ బి విత్ రెస్పెక్ట్ టు బస్ ఏ. ఓకే, చెప్తారా ఫార్ములా ఎవరైనా? నేను టూ ఫార్ములాస్ అడుగుతాను, చెప్పండి. వెలాసిటీ ఆఫ్ బస్ ఏ విత్ రెస్పెక్ట్ టు బస్ బి ఒకటి, వెలాసిటీ ఆఫ్ బస్ బి విత్ రెస్పెక్ట్ టు బస్ ఏ. అంటే ఈ బస్ ఏలో ఉండి బస్ బి వెలాసిటీ చెప్పాలి, బస్ బిలో ఉండి బస్ ఏ వెలాసిటీ చెప్పాలి. నౌ ద టూ బస్సెస్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇక్కడ మనం ఒక అప్రోచ్ని ఫాలో అవుదాం. నేను సెంటెన్స్ రాస్తాను చూడండి. ఇంట్లో ఫస్ట్ సెంటెన్స్, వెలాసిటీ ఆఫ్ బస్ ఏ with respect to బస్ బి. చూడండి, నేను మొత్తం రాశాను విత్ రెస్పెక్ట్ టు అని రాశాను. ఇప్పుడు మనం బస్ ఏ వెలాసిటీ చెప్తున్నామా, బస్ బి వెలాసిటీ చెప్తున్నామా? వెలాసిటీ ఆఫ్ బస్ ఏ విత్ రెస్పెక్ట్ టు బస్ బి అంటే బస్ బిలో ఉండి బస్ ఏ వెలాసిటీ చెప్తున్నాం. ఓకేనా? దట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ. చూద్దాం. ఓకే, బస్ ఏ నేను ఎలా చేస్తున్నాను చూడండి. బస్ ఏ దాని వెలాసిటీ తీసేస్తున్నాను. సో దిస్ ఈజ్ బస్ ఏ. నెక్స్ట్ బాటమ్ వన్ బస్ బి ఇట్స్ వెలాసిటీ BB. రెండు వెక్టార్స్ తీసుకున్నాను, 2 వెక్టార్స్. నెక్స్ట్ ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను వెలాసిటీ ఆఫ్ బస్ ఏ విత్ రెస్పెక్ట్ RES మీన్స్ చెప్పండి రివర్స్. ఓకేనా? దీన్ని రివర్స్ చేయాలి. RES మీన్స్ రివర్స్. ఓకే, రివర్స్ ఆఫ్ ఫ్రంట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు దేని వెలాసిటీని రివర్స్ చేయాలి? బస్ ఏ ఆర్ బస్ బి? ఫ్రంట్ సైడ్. చూడండి, వెలాసిటీ ఆఫ్ బస్ ఏ విత్ రెస్పెక్ట్ టు బస్ బి, రివర్స్ ఆఫ్ బస్ బి వెలాసిటీని రివర్స్ చేయాలి. ఓకే, సో దీన్ని రివర్స్ చేస్తున్నాను చూడండి. రివర్స్ సేమ్ ఇది ఎలా ఉందో అలానే రివర్స్ చేయాలి వెక్టార్ని. చూడండి, రివర్స్. సో రైట్ సైడ్ ప్లస్ BB, లెఫ్ట్ సైడ్ మైనస్ BB. దీన్నే తీసుకొచ్చి దీనికి యాడ్ చేయాలి. సేమ్ ఇంతే లెంత్తో యాడ్ చేయాలి.
same length minus VB. Okay. So here students observe bottom two vectors are equal and opposite. That's why they are cancel each other. ఎందుకని దీనికి మైనస్ పెట్టాను చెప్పండి. రైట్ సైడ్ అంటే ఇప్పుడు ప్లస్, లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ హ్యాండ్ ప్లస్, left hand minus. So here bottom two vectors are cancel each other because they are equal and opposite. So they are cancel each other, cancel, both are cancelled. Upper two vectors are added. Relative velocity అంటే adding it, ఎప్పుడు adding it, always adding. ఇప్పుడు రెండింటిని యాడ్ చేసేసేయాలి. యాడ్ చేస్తే ఎలా అవుతుంది? రిలేటివ్ వెలాసిటీ ఫార్ములా రాస్తున్నాను చూడండి ఇక్కడ. VR is equal to adding VA plus of minus VB. Okay, VR is equal to VA plus of minus VB. So this is the formula. VA minus VB. Okay. ఇలా వెక్టార్స్ వేసుకొనే చేయాలి, అప్పుడు సైన్ కన్వెన్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే. ఒకవేళ రెండో సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ ఇలా అడిగారు అనుకోండి. సెకండ్ సెంటెన్స్ జాగ్రత్తగా వినండి. ఇందులోనే సెకండ్ సెంటెన్స్ వెలాసిటీ ఆఫ్ బస్ B with respect to bus A. Okay, bus A, velocity of bus B with respect to bus A. Okay, again I am taking two vectors, తీసుకుంటున్నాను. So this is A, VA. నెక్స్ట్ కొంచెం బాటంలో వేయాలి, గ్యాప్ ఇచ్చేయాలి. B, shorter length of arrow, VB, velocity of bus B, VB. ఓకే. ఈ సెంటెన్స్లో ఏమంటలైజ్ చేయాలి? RES మీన్స్ చెప్పమ్మా. రివర్స్, బ్యాక్ సైడ్ ఆర్ ఫ్రంట్ సైడ్? ఫ్రంట్ సైడ్ arrow. ఓకే. దేని వెలాసిటీ ఇప్పుడు రివర్స్ చేయాలి? ఏ వెలాసిటీ అంతే లెంత్ రివర్స్ చేస్తున్నాం చూడండి. రివర్స్ సేమ్ లెంత్. ఇటు ప్లస్ VA ఉంది, ఇటువైపు ఏమేయాలి? మైనస్ VA బికాస్ నెగటివ్ సైడ్. యాడ్ దిస్ వన్, దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఈ వైట్ కలర్లో రాస్తే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ యాడ్ చేయాలి, తీసుకొచ్చి అంతే లెంత్ మైనస్ VA. సో హియర్ విచ్ వన్ ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్? అప్పర్ వన్ ఆర్ బాటమ్ వన్? అప్పర్ వన్ ఆర్ క్యాన్సిల్ బికాస్ దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. దట్స్ వై దే ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్. ఇట్లే చేయాలి ఇప్పుడు. యాడింగ్ ఓన్లీ యాడింగ్. సో ఫార్ములా ఇక్కడే రాయాలి, నేను ఇక్కడ రాస్తున్నాను, గ్యాప్ లేదు కాబట్టి. VR ఈజ్ ఈక్వల్ టు చెప్పండి VB, అదే యాడింగ్ VB చెప్పండి ప్లస్ ఆఫ్ మైనస్ VA ఏమవుతుంది? VB మైనస్ VA. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ రెండు ఓకేనా? అర్థమైనా అందరికీ? నోట్ 3, నెంబర్ 3 థర్డ్ పాయింట్. నెంబర్ 3 థర్డ్ పాయింట్. థర్డ్ వన్, నెంబర్ 3. When two buses are moving in opposite directions. Okay, cross ఎదురెదు. When two buses are moving in opposite directions. Okay, students, this is bus A. It is moving in this direction with velocity VA. Next, this is bus B. It is moving in this direction with velocity VB. Okay. Now the two buses are moving in opposite directions. ఇప్పుడు కూడా చెప్పాలి. బస్ ఏ వెలాసిటీ చెప్పాలి? B లో నుంచి, B వెలాసిటీ చెప్పాలి A లో నుంచి.
ఓకేనా? ఫస్ట్ సెంటెన్స్ ఏంటి చెప్పండి? వెలాసిటీ ఆఫ్ బస్ ఏ ఎదాటే రాదా మొత్తం రాదా టోటల్, ఎందుకంటే సెంటెన్స్లో మీకు మొత్తం ఉంటుంది. ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో ఆర్ఈఎస్ అనేది అండర్లైన్ చేసి యారో మార్క్స్ పెట్టేసి చేసేయాలి ప్రాబ్లమ్ని. ఓకేనా? ఆర్ఈఎస్ వెలాసిటీ ఆఫ్ బస్ ఏ విత్ రెస్పెక్ట్ టు చిన్న బస్. ఓకే, వెక్టార్స్ తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ వెక్టార్ ఏ బస్ ఏ, గ్యాప్ ఇవ్వండి కొంచెం బాగా, గ్యాప్ ఇచ్చి చేయాలి. బి వెలాసిటీ కదా ఉంది, బి రైట్. ఫస్ట్ దీనికి మైనస్ పెట్టే చేయాలి. దీనికి ఎందుకు మైనస్ పెట్టాలి చెప్పండి? లెఫ్ట్ సైడ్ నెగటివ్ సైన్. ఓకే, మైనస్ పెట్టేసాను. ఇప్పుడు చూద్దాం ఇందులో ఏమంటారు, ఏం చేయాలి? ఆర్ఈఎస్ మీన్స్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్? దేని రివర్స్ చేయాలి ఇప్పుడు? విడి బస్ బి వెలాసిటీ. సో బస్ బి వెలాసిటీ రివర్స్ చేస్తున్నాం, రివర్స్ అంతే లెంత్ చేసాను చూడండి. ఇప్పుడు ఏమైంది? ఇది మైనస్ విబి కాబట్టి ఇది ప్లస్ విబి. దీన్ని ఎలా ఉంచాలో దీన్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ అప్పర్ వన్ ప్లస్ విబి. సో which one is cancel, upper one or bottom one? Bottom one cancel because it is equal and